అందరికీ ఈరోజు మనం మాసాలు నెలలో వచ్చే పండుగల గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందామా. మన తెలుగువారు అందరూ ఎక్కువగా కాల గణనాలను ఉపయోగిస్తుంటారు. అలా మనకు ఒక సంవత్సరానికి 12 నెలలుగా విభజించారు. ప్రతి ఒక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. వాటి పేర్లు, పండుగలు ఆ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. మరి ఒక్కొక్క మాసంలో ఏ పండుగలు ఉంటాయో తెలుసుకుందాము. చైత్ర మాసం మార్చి నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది. పచ్చని రంగుతో చిగురులతో ప్రారంభమయ్యేది చైత్ర మాసం. ఈ చైత్ర మాసంలో మనం ఉగాది, శ్రీరామనవమి ముఖ్యంగా జరుపుకుంటాము. వైశాఖ మాసం ఏప్రిల్ నుండి మే వరకు మనకు వైశాఖ మాసం ఉంటుంది. వైశాఖ మాస ఆరంభాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. ఏప్రిల్ చివరి నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. ఈ మాసంలో స్నాన, దాన, పూజలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. మే మాసంలో నరసింహస్వామి జయంతి, బసవ జయంతి, బుద్ధ పూర్ణిమ వంటి పండుగలను జరుపుకుంటారు. జ్యేష్ఠ మాసం మే నుండి జూన్ వరకు మనకు జ్యేష్ఠ మాసం ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో ఎక్కువగా వేడిగా ఉండే కాలం. జ్యేష్ఠ గౌరీ వ్రతం, శనేశ్వర జయంతి వంటి పండుగలను జరుపుకుంటారు. ఆషాఢ మాసం జూన్ నుండి జూలై వరకు మనకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ మాసం ముఖ్యంగా ఆధ్యాత్మికతతో నిండిన మాసం. బోనాలు, ఆషాఢ ఏకాదశి, వారాహి నవరాత్రుల వంటి పండుగలను జరుపుకుంటారు. శ్రావణ మాసం జూలై నుండి ఆగస్టు వరకు మనకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ మాసాన్ని మంగళకరమైన మాసంగా పరిగణిస్తారు. వరలక్ష్మి వ్రతం, రక్షాబంధన్, కృష్ణాష్టమి వంటి పండుగలను జరుపుకుంటారు. భాద్రపద మాసం ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు మనకు భాద్రపద మాసం ఉంటుంది. ఈ మాసాన్ని గణపతి బప్పా మాసం అంటారు. వినాయక చవితి, మహాలయ అమావాస్య వంటి పండుగలను జరుపుకుంటారు. ఆశ్వీజ మాసం సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు మనకు ఆశ్వీజ మాసం ఉంటుంది. ఈ మాసాన్ని శరణ్ నవరాత్రుల మహోత్సవ రోజులుగా పరిగణించవచ్చు. దసరా, దీపావళి, అహల్యాదశమి అనే పండుగలను జరుపుకుంటారు. కార్తీక మాసం అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మనకు కార్తీక మాసం ఉంటుంది. ఈ మాసాన్ని దీపాల మాసంగా పరిగణిస్తారు. కార్తీక దీపాలు, కార్తీక నోములు, నాగుల చవితి వంటి పండుగలను జరుపుకుంటారు. మార్గశిర మాసం నవంబర్ నుండి డిసెంబర్ వరకు మనకు మార్గశిర మాసం ఉంటుంది. మార్గశిర మాసం శివారాధనకు చాలా ముఖ్యమైన మాసం. దత్తాత్రేయ జయంతి, 3 వారాల వ్రతాలు వంటి పండుగలను జరుపుకుంటారు. పుష్యమాసం డిసెంబర్ నుంచి జనవరి వరకు మనకు పుష్యమాసం ఉంటుంది. ఈ మాసాన్ని శుభకార్యాలకు మంచి మాసంగా పరిగణిస్తారు. సంక్రాంతి ముఖ్యంగా ఈ మాసంలో మనం జరుపుకుంటాము. మాఘమాసం జనవరి నుండి ఫిబ్రవరి వరకు మనకు మాఘమాసం ఉంటుంది. పితృతర్పణాలకు ఈ మాసం ముఖ్యమైనది. రథసప్తమి, మాఘ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మనకి ఫాల్గుణ మాసం అంటారు. ఈ మాసం మనకి వసంత ఋతువును స్వాగతం పలుకుతుంది. హోలీ, శరన్నవరాత్రి వంటి పండుగలను జరుపుకుంటారు. ఇటువంటి విశేషాలను ఇంకా తెలుసుకోవడానికి ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి.